యేసుకున్నారుగా. బాగా యేసుకున్నారు. నాకర్థమైంది. మీ అందరికీ తప్పుగా అర్థమైందని నాకర్థమైంది ఆ వీడియో అంతా. లాస్ట్ వీడియో. నేనేం చెప్పాను పాయింట్, నేను కామనర్లు ఎక్కడైనా తిట్టకుండా ఉన్నానా? కామనర్లు తప్పే చేయలేదు. వాళ్ళు మహానుభావులు, గ్రేటు, తోపులని ఎక్కడైనా అన్నానా? లేదు. నేనందేంది బయాస్డ్ హోస్టింగ్ జరుగుతుంది. అంటే సెలబ్రిటీస్ ఏమి చేయలేదు. అసలు తప్పులే చేయలేదా అన్నట్టు వాళ్ళు చేశారు. వీళ్ళెవరు కామనర్స్ అసలు చిన్న మిస్టేక్ కూడా భూతద్దం వేసి దాన్ని వీడియో ప్లే చేసి నన్ను బాగా హర్ట్ అయింది కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్ చేసింది తప్పు కాదు. కానీ క్లియర్‌గా కళ్యాణ్ చేసింది కూడా తప్పే అన్నట్టు ఆయన మీద రెడ్ పూయటం. దీనికి నేను ఫ్రస్ట్రేట్ అయిన మాట్లాడిన మాటల వీడియో అది. సో, అందరూ నెగెటివ్ తీసుకున్నారు నాకు అర్థమైంది. అండ్ అందరి కమెంట్స్ చదివాను. అందరు తిట్టడం కూడా విన్నాను. దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ఇది కూడా చెప్పబుద్ధి కావట్లేదు. ఎందుకు రీజన్ నేను చెప్తా. ఎవరో కమెంట్ చేశారనమాట. ఏమని? బ్రో నువ్వు సెలబ్రిటీస్‌ని పొగిడితేనే నీకు సబ్‌స్క్రైబర్‌లొస్తారు బ్రో. లేకపోతే రారు అని చెప్పారు. సో, అందుకనే నేను ఈ సబ్స్క్రిప్షన్ నోట్ కూడా ఏం చెప్పట్లే ఈ వీడియోలో. కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. దాన్ని కొంచెం ఫాలో కొట్టి మీ ఒపీనియన్ చెప్పండి నాకు డైరెక్ట్‌గా. సో, డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ కమెంట్స్ మాట్లాడుకుందాం. అసలు ఈ లాస్ట్ వీడియోలో ఏమైంది? దేని గురించి నన్ను యేసుకున్నారు బాగా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం. సో, ముందుగా యేసుకుంది దేనికంటే సెలబ్రిటీస్ గురించే నేను మాట్లాడాను. సెలబ్రిటీస్ తప్పులు మాత్రం పైకెత్తాను అని చెప్పేసి అనుకున్నారు. పాయింట్ ఏందంటే నేను తిట్టా. ప్రియ గారిని, శ్రీజ గారిని నేను తిట్టా. ఆళ్ళు గయ్యాల్లాగా పడుతున్నారు. బాసీగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళదే పంతం, వాళ్ళదే నెగ్గాలి అని చెప్పేసి బిహేవ్ చేస్తున్నారని నేను కూడా తిట్టాను క్లియర్‌గా. బట్ నా పాయింట్ ఏంది అంటే సెలబ్రిటీస్ ఏమీ చేయకపోయినా వాళ్ళని మోస్తున్నారు. స్టార్ మా వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళు, నాగార్జున గారు మోస్తున్నారు అని చెప్పేసి నేను అనింది. అదే ఇవాళ కూడా ప్రూవ్ అవుతుంది. ప్లస్ నా బాధ ఏందంటే కామనర్‌లకు కూడా అదే ఛాన్స్ ఇవ్వండి. కామనర్‌లు కూడా పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం లేకపోయినా వదిలేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే వదిలేయండి. పెద్దయి ఏమైనా ఉంటే పట్టుకోండి. తిట్టండి వాళ్ళని ఎంత కావాలంటే అంత రోస్ట్ చేయండి. అప్పుడే మీకు రేటింగ్ పెరుగుతది. మాకు చూడటానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేను దాంట్లో తప్పే పట్టట్లేదు అసల. సో, నా ఉద్దేశంలో నిన్న జరిగిన దాంట్లో బయాస్డ్ హోస్టింగ్ ఉంది. ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నేనేం చెప్పానో అయన్నీ కరెక్టే. నేను 3 కామెంట్‌లకి బాగా రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి, "బ్రో నువ్వు అసలు ఎపిసోడ్ చూసావా? నువ్వసలు ఏమన్నా చూస్తున్నావా ఎపిసోడ్స్? మాకేం అర్థం కావట్లేదు నువ్వేం చూస్తున్నావో. నువ్వసలు ఎపిసోడ్ చూసి రివ్యూ ఇస్తున్నట్టు అనిపియట్లేదు" అని చెప్పేసి అన్నారు. బ్రో నేను ఎపిసోడ్ కాదు బ్రో నేను చూసేది లైవ్. ఎపిసోడ్‌కి మీకు ఓన్లీ చిన్న ఇంత బిట్టేస్తారు ఎపిసోడ్‌లో. లైవ్‌లో మొత్తం ఏ టు జెడ్ స్టోరీ జరిగిద్ది. మీకు టాస్క్‌లో జరిగేది ఇష్యూస్ కనపడితే టాస్క్ ముందు డిస్కషన్, టాస్క్ తర్వాత డిస్కషన్ అంతా నేను చూసేది. దాన్ని బట్టి నేను రివ్యూ ఇచ్చేది. సో, అయంతా వినిన తర్వాతే నేను చెప్తున్న రివ్యూ అనమాట అది. సో, దాంట్లో తప్పుంది బ్రో అంటే ఓకే. ఐ యాక్సెప్ట్. బట్ నువ్వు అసలు ఎపిసోడే చూడట్లేదు బ్రో అంటే మాత్రం నాకు నవ్వొస్తది. ఎందుకంటే నేను క్లియర్‌గా లైవ్ మొత్తం చూసి సెలబ్రిటీస్ కూడా ఏమేమి చిన్న మిస్టేక్స్ చేశారు. నేను చెప్పింది నిన్న వీడియోలో ఓన్లీ చిన్న చిన్న మిస్టేక్స్ నేను చెప్పింది. నేను పెద్దయి చేశారు. వాళ్ళు ఇంత ఇంత ఘోరాలు చేశారని నేను చెప్పలా. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. మీరు దాన్ని కూడా ప్రశ్నించుంటే బాగుండేది అని చెప్పేసి నేను అన్నాను. బట్ దాన్ని క్వెషన్ చేయకుండా ఓన్లీ కామనర్స్‌ని క్వెషన్ చేసేసరికి బయాస్డ్ అయిపోయారు అని చెప్పేసి మాత్రమే నేను అనింది. కామనర్స్ అసలు మిస్టేక్సే చేయలేదు. వాళ్ళు దేవుళ్ళు అని మాత్రం నేను అనలేదు పూర్తిగా. అది క్లియర్ నా వీడియోలో అయితే. నేను ఎందుకంటే లాస్ట్‌లో నేను ప్రియాని, శ్రీజాని యేసుకున్నా. మామూలుగా యేసుకోలే లాస్ట్‌లో. మీరు విడిగా ఆడితేనే బాగున్నారు. మీరు కలిసి ఆడితే బాగోలేదని జెప్పేసి. సో, అది అయితే క్లియర్. అండ్ నాకైతే ఫేవరెట్స్ ఎవరు లేరు. నాకు సెలబ్రిటీస్ ఫేవరెట్ నా కామనర్‌లో ఎవరో కొంతమంది ఫేవరెట్లున్నారు. అందుకని ఇలా చేస్తున్నానని అంటే మాత్రం వెరీ, వెరీ రాంగ్ థింగ్. నాకు సెలబ్రిటీలో ఫేవరెట్ లేరు. కామనర్‌లో ఫేవరెట్ లేరు. నాకేంటంటే ఆ ఎపిసోడ్‌కి ఏమిస్తాను రివ్యూ, ఆ ఎపిసోడ్‌కి లైవ్ చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత ఏం ఆలోచన వస్తుంది నాకు నా ఒపీనియన్ నేను తెలియజేస్తాను అంతే. దాంట్లో మీరు భూతద్దం వేసుకొని చూసే అంత ఏం లేదాడ. సో, దట్స్ సింపుల్. నాకైతే ఫేవరెట్స్ లేరు. అండ్ ఇంకో కమెంట్ వచ్చేసరికి ఇదే కమెంట్. ఏమని? "బ్రో నువ్వు సెలబ్రిటీకి పొగిడితేనే నీకు సబ్‌స్క్రైబర్‌లొస్తారు బ్రో" అని చెప్పేసి. నా పాయింట్ ఒకటే అండి. నేను ఎవ్వరిని పొగడట్లా, ఎవరిని తిట్టట్లా. నా అభిప్రాయాన్ని ఆ ఎపిసోడ్ వరకే. ఫర్ ఎగ్జాంపుల్ 'తనుజ' గారు ఆ ఎపిసోడ్‌లో బాగా చేసారంటే, బాగా చేశారని చెప్తా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో సరిగ్గా చేయలేదు, పెర్ఫార్మ్ చేయలేదు, అలిగి కూర్చున్నారంటే నేను ఆమెని తిడతా ఆ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా. మీరు అలిగి కూర్చున్నారు, మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు, వర్స్ట్ పెర్ఫార్మ్ ఆఫ్ ది డే అని చెప్పేసి నేను ఆమెని అంటా. దానిలో అసలు డిఫరెన్స్ ఏం లేదు నాకు. 'తనుజ' గారు ఇప్పుడు మీకెలా ఉంటదంటే, మీరు ఒకళ్ళని ఫేవరెట్ పెట్టుకున్నారనుకోండి, లైక్ 'తనుజ' గారిని ఫేవరెట్ పెట్టుకున్నారనుకోండి, ఆమె ఏమి చేసినా మీకు కరెక్టే అనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను నిన్న తప్పని చెప్పిన పాయింట్లు కూడా మీకు ఆమె ఇప్పుడు తప్పు చేసింది అన్నట్టు మీరు మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఆ ఫేవరెట్ కాబట్టి. నాకెవరు ఫేవరెట్స్ లేరు కాబట్టి నేను అలా క్లియర్‌గా మొత్తం జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రైజ్ చేసి మరి చెప్పా మీకప్పుడు. సో, అదొక కమెంటు. అండ్ మూడో కమెంట్ నాకు బాగా నవ్వొచ్చిన కమెంట్ ఏందంటే
పెయిడ్ బ్యాచ్ బ్రో నువ్వు అని చెప్పేసి. బ్రో నాకు ఉన్నదే 100 సబ్స్క్రైబర్లు, అది కూడా రీసెంట్‌గా 15 వీడియోకి వచ్చారు. అండ్ నాకు ఎక్కువ వ్యూస్ కూడా రావు. 1,000 వ్యూ ఒక్క వీడియోకి 1,000 వ్యూ లేదు నాకు. నేను ఎలా పెయిడ్ బ్యాచ్ బ్రో నాకు అర్థం కావట్లేదు. నాకు భలే నవ్వొచ్చింది. అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద కమెంట్స్. నేను ఎందుకు ఎవరికి రిప్లై ఇవ్వలేదంటే, నాకు ఎవరి కమెంట్ కూడా రిప్లై ఇచ్చేంత డిస్కషన్ ఎవరు పెట్టుకోలే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కళ్ళు మాట్లాడారు. ఒక ఆవిడ బర్నీ గారిని తిట్టినప్పుడు తిట్టలేదని, నేను జస్ట్ పాయింట్ రైజ్ చేశాను. సో, బర్నీ గారిని పాయింట్ రైజ్ చేసినప్పుడు ఆమె ఒక పాయింట్ రైజ్ చేసింది. తప్పండి మీరు మాట్లాడింది. బర్నీ గారు కలవడానికి ట్రై చేశారు. మనీష్ గారు బెడ్ మీద పక్కన పడుకోవడానికి ట్రై చేశారు. బట్ మనీష్ గారు ఎళ్లి వేరే చోట పడుకున్నారు. వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇట్స్ గుడ్ పాయింట్. నాకు అలాంటి కమెంట్స్ చేయండి, నేను వింటా. ఎందుకంటే నేను చూడలేదేమో, లైవ్‌లో మిస్ అయ్యానేమో అని చెప్పేసి. సో, ఐ రెస్పెక్ట్ దట్ కమెంట్. నేను దానికి రెస్పెక్ట్ చేసి నేను దానికి రిప్లై ఇస్తాను ఇవాళ. బట్ అలాంటి కమెంట్స్ చేయండి, అలాంటి డిస్కషన్ పెట్టుకోండి. ఐ విల్ డిస్కస్. బట్ నెగెటివ్ కమెంట్స్ నేను వదిలేస్తాను, ఎక్కువ పట్టించుకోరు. బట్ ఎవరైనా నా ఇదేమంటారు, ఏవైనా బయాస్డ్‌గా నేను మాట్లాడాను అంటే చెప్పండి. నేను నేను తప్పు తెలుసుకొని ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అనమాట. బట్ నేనెక్కడ బయాస్డ్‌గా లేను. హోస్టింగ్ బయాస్డ్‌గా ఉన్నాడని చెప్పేసి మీకు చెప్పాను. అండ్ ఇవాళ కూడా అదే జరిగింది. ఇంక ఇవాళ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే ఎక్కువ నేను ఆ కమెంట్‌ల గురించి మాట్లాడట్లేదు గానీ, ఇది క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ క్లారిటీ వచ్చేసరికి నేను కామనర్స్‌ని తిట్టాను. వాళ్ళ వైపు మాట్లాడలేదు. నేను మాట్లాడింది మీరు ఫెయిర్ అనుకుంటే అందరిని ఫెయిర్ చేయండి. అన్‌ఫెయిర్ అంటే అందరిని అన్‌ఫెయిర్ చేయండి. బట్ మీరు అక్కడ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే క్లియర్‌గా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నాను. సో, అదొకటే క్లారిటీ. ఇంక ఇవాళ హౌస్ స్వాప్ అయ్యారండి. నాకు ఇవాళ హ్యాపీ ఏంటి అంటే, ఇంక ఇవాళ నుంచి ఉండబోతుంది టెనెంట్స్‌కి, ఐ మీన్ కామనర్లందరికీ క్లియర్ పిక్చర్ ఆఫ్ గేమ్ మనం చూడబోతున్నాం. నాకు అది బాగా నచ్చుతుంది ఇవాళ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారిది కొంచెం క్రష్ స్టోరీ చెప్పారు. నాకు నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. తనూజ గారు అండ్ ఎవరు సుమన్ శెట్టి గారు ఏమి చేసినా వీళ్ళకి నెత్తిన పెట్టుకుంటున్నారని మాత్రం నేను మాట్లాడాను. మళ్ళీ వాళ్ళు కూడా అదే జరిగింది. వాళ్ళు ఏం చేయకపోయినా, ఖాళీగా కూర్చున్నా, అసలు ఏం మాట్లాడకపోయినా, ఆ అమ్మాయి కాఫీ అడగంగానే కాఫీ ఇవ్వటం. పాపం ఇమ్మాన్యుయల్ కాఫీ అడిగినా, చికెన్ అడిగినా, రీతు వచ్చి చికెన్ అడిగినా వాళ్ళకి ఏదో ఒకటి పెడటం, పాయింట్ పెట్టడం అనేది నాకు కొంచెం చెప్పాక బయాస్డ్‌గా వెళ్తున్నారేమో తనూజ గారి విషయంలో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఎవరో కమెంట్ చేశారు, సుమన్ శెట్టి గారిని పొగిడితే నీకేమొచ్చింది బ్రో అని చెప్పేసి. నా పాయింట్, ఆయన ఏమైనా చేస్తే పొగడండి. ఆయన ఏమీ చేయకపోయినా పొగుడుతున్నారు చూడండి, అది నా బాధ. అండ్ నాకు ఇంకా కోపం వచ్చే విషయం ఏంటి అంటే, కొంచెం ఫ్రస్ట్రేట్ అయిన విషయం ఏంటి అంటే, సుమన్ శెట్టి గారు కొడుతున్నారు, రియల్‌గా కొట్టేస్తున్నారు టాస్క్‌లో. ఆయన క్లాత్ కొట్టింది లాస్ట్‌లో ఓకే. బట్ అంతకుముందు లైవ్‌లో ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ ఆయన హిట్ చేశారు. ఆల్మోస్ట్ ఆయనకి అర్థం కావట్లేదు. పాపం ఇన్నోసెన్స్‌తో హిట్ చేశారని చెప్తున్నా నేను గూడా. ఆయనేందో కావాలని కొట్టేశారని చెప్పట్లా. ఇన్నోసెన్స్‌తో ఆయనకి ఆట ఎలా ఆడాలో అర్థం కాకనే కొట్టేస్తున్నారు ఆయన. సో, దాన్ని కొంచెం మార్చుకోమని చెప్పి సీరియస్ అయ్యి నాగార్జున గారు చెప్పుంటే నెక్స్ట్ గేమ్స్‌లో ఆయన ఇంకా ఇంప్రూవ్ అవుతారు అని చెప్పేసి నా బాధ. అది కూడా ఆ పాయింట్స్ కూడా రైజ్ చేయట్లేదని చెప్పేసి నేను అనుకుంటుంది. అంత బయాస్డ్‌గా మాట్లాడుతున్నారని చెప్పేసి జోక్‌గా తీసేసి, అయ్యా! ఆయన బాగా ఆడుతున్నారు, తోపు ఆడుతున్నాడు అంటే ఆయనకేమనిపిస్తది, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆయన ఇంకా నేను బాగా ఆడుతున్నా, నాకేం చేయాల్సిన అవసరం, నేనేం పని చేయాల్సిన అవసరం, నేనేం గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారని ఆయనకు అర్థమైపోయిద్ది. ఆయన అంత ఓవర్ కాన్ఫిడెన్స్‌లో వెళ్ళిపోతారని చెప్పేసి నేను అంటుంది. సో, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా గారిది చూపిచ్చారు. వాళ్ళకి ఇంకా అర్థం కానిది ఏంటంటే, మీరు పక్కనోళ్ళ పాయింట్లు ఎత్తబాకండి. మీరు పక్కనోళ్ళు మనసు లోపలికెళ్ళి దూరిపోయి వాళ్ళేం మిస్టేక్స్ వెతుకుతున్నారో అయి ఎతకబాకండి అని చెప్పేసి నాగార్జున గారు నిన్న అదే వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ అదే వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు అది తీసుకోవట్లేదు. రేపు నుంచి చూడాలి. నేను అనుకోవటం లాస్ట్‌లో చెప్తానులే ఆ విషయం. బట్ వీళ్ళు కలిసి ఆడే ఆటని తీసేసి కొంచెం దూరంగా ఉండి ఇండివిడ్యువల్ ఆట చూపిస్తే బాగుండేమో. ఇప్పటికైనా గ్రహించి బయట చూసిన జనాలు గానీ, వాళ్ళు క్లాప్స్ కొట్టినప్పుడు గానీ, వాళ్ళు అరిసినప్పుడు గానీ, ఇప్పటికైనా కొంచెమైనా మైండ్ పెట్టి ఓకే, మన బయట నెగెటివ్ అవుతుంది, ఇప్పుడు కొంచెం మంచిగా ఆడాలి, కొంచెం వాయిస్ తగ్గించుకోవాలి, అథారిటీ చూపియకూడదు అని చెప్పేసి ఆలోచించుకొని ఆడితే బాగుండేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గేమ్ అండి. పవన్ సూపర్బ్ ఆట. నేను నిన్న కాప్నల్ని పొగడటానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు గేమ్ స్పైసీ చేస్తారు. రీజన్ ఇవాళ మీకు క్లారిటీ ఎగ్జాంపుల్ పెట్టి చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనీష్ ఆ టైర్‌ని తీసుకొని స్విమ్మింగ్ పూల్‌లో ఏశారు. స్విమ్మింగ్ పూల్‌లో మనీష్ గాని ఏయకపోయుంటే, ఈ సెలబ్రిటీలు ఓన్లీ సెలబ్రిటీస్ ఆడితే వాళ్ళకి ఐడియా ఉండదు. అది తీసుకొని ఎళ్లి స్విమ్మింగ్ పూల్‌లో ఎయాలి, లేకపోతే అది విసిరేయాలి అని చెప్పేసి. తోసుకుంటూ ఉండారు. మనీష్ ఆ ఐడియా పెట్టి స్విమ్మింగ్ పూల్‌లో ఏసాడు కాబట్టే గేమ్ అంత ఇంట్రెస్టింగ్‌గా బర్నీ గారు అటు ఎళ్ళిపోయి దిగటం అని, ఆయన ఎళ్లి పెట్టేసుకోవడం అనేది ఇయన్నీ జరిగింది. సో, అక్కడ వాళ్ళ ఆలోచన విధానం వండర్‌ఫుల్, నాకు అర్థమైంది కామనర్స్‌ది.
అండ్ బర్నీ గారు ఎందుకో హాఫ్ హార్టెడ్‌గా ఆడారేమో ఈ గేము. ఆయన మళ్ళీ ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్‌గా ఒక టీ షర్ట్ ఏసుకొని ఆడింటే అదరగొట్టేవాళ్ళేమో అనిపించింది నాకు. ఆయన కొంచెం మళ్ళీ అది షర్ట్ మీద, ప్యాంట్ మీద ఆడటం అనేది ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఆడారు. కొంచెం ఫుల్‌గా పెట్టలేదు. ఆయన ఎఫర్ట్స్ ఫుల్‌గా పెట్టలేదు అనిపించింది నాకు. అండ్ లాస్ట్‌కి పవన్ కెప్టెన్ అయ్యాడు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అగైన్. నిన్న అన్‌ఫెయిర్‌గా వచ్చిన కెప్టెన్సీ తనే వదులుకొని మళ్ళీ ఇప్పుడు ఫెయిర్‌గా తెప్పించుకోవటం అనేది వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. చాలా బాగా ఆడారు గేమ్. అండ్ లాస్ట్‌లో మనీష్ గారు ఇంక తర్వాత చిన్న చిన్న గేములు జరిగినాయి. దాని గురించి ఎక్కువ మాట్లాడను, మిమ్మల్ని బోర్ కొట్టేవాను. అండ్ లాస్ట్‌లో మనీష్ గారు ఎళ్ళిపోయారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనీష్ గారి ప్లేస్‌లో ప్రియా గారు ఎళ్ళిపోయుంటే హ్యాపీ అనిపించేది నాకు. ఎందుకంటే కనీసం శ్రీజ ఇండివిడ్యువల్ ఆటని మనం చూసేవాళ్ళం. మనీష్ గారు టాస్క్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా! మీకు డిస్కషన్ అంతా మీరు లైవ్‌లో చూడల. ఒక టాస్క్ వచ్చినప్పుడు ఎంత పెట్టి ఆడాలి? ఎలా పెట్టి ఆడాలి? ఎంత దాని మీద ఎన్ని ఐడియాస్ పెట్టొచ్చు? ఎన్ని విధాలుగా ఆలోచించొచ్చు అని చెప్పేసి ఆ కామనర్‌లందరిలో ఎక్కువ ఆలోచన పెట్టి ఆడేది ఈ అబ్బాయే మనీషే. అండ్ మిగతా వాళ్ళందరితో కూడా కంబైన్ అయ్యి ఎళ్లి అందరితో టెనెంట్స్‌తో మాట్లాడటం, వాళ్ళతో కూర్చోవటం, సంజన గారితో గాని, ఇమ్మాన్యుయల్‌తో గాని అందరితో కూర్చొని మాట్లాడటం గాని చాలా బాగా చేసేవాళ్ళు. అండ్ ఈవెన్ ఒక మిస్టేక్ జరిగినా గూడా రాము రాథోడ్‌తో ఫస్ట్ వీక్‌లో ఆ యాటిట్యూడ్‌తో "ఏ పో! ఏ ఎళ్ళిపో" అని చెప్పేసి అన్నా గూడా తర్వాత రోజు మళ్ళీ ఎళ్లి కూర్చొని ఆయన మాట్లాడి దాన్నేంటారు ఆ డిస్కషన్ చేసుకొని కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవటం. ఇమ్మాన్యుయల్‌తో కూడా గొడవైనప్పుడు తర్వాత రోజు మళ్ళీ ఎళ్లి మాట్లాడుకొని ఆయన బిల్డప్ చేసుకోవటం. ఇయన్నీ చేసే అంత మంచి పని ఆయన చాలా అంటే చాలా మంచిగా చేశారు హౌస్‌లో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ చెప్పా గదా! రివ్యూవర్ల వల్ల ఫ్లోరాసిని గారు ఫ్రైడే పొద్దున గూడా కిందే ఉన్నారు. లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. బట్ కామనర్‌లో ఒకళ్ళని పంపించేయాలని బలంగా కోరుకుంటున్నారు. నాకు అర్థమైంది. ఆ వీడియో ద్వారా నాకు అర్థమయ్యింది. సో, దానివల్ల వాళ్ళ ఆడియన్స్ ఆశించిన రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఒకళ్ళు ఎళ్ళిపోయారు. బట్ ఆ ఎళ్ళిపోయిన వాళ్ళు ప్రియా అయ్యుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే మనీష్ చాలా బాగా ఆడతాడు గేము. థింకింగ్ బాగుంటది ఆయనది. ఆయన లోపల ఉండుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. మనీష్ గారి ప్లేస్‌లో ప్రియా గారిని పంపించేసుంటే నాకు ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈ ఇద్దరితో కలిపి ఆడేసి, శ్రీజతో కలిపి ఆడేసి ఆమె పెద్ద పీకింది ఏం లేదు. ఆమె అంత పొడిచింది ఏం లేదు గేమ్స్‌లో. బట్ దాన్నేమంటారు కదా! మనీష్ అయితే ఖచ్చితంగా ఆ థింకింగ్ ఒకటి, ఆ ఆలోచన విధానం ఒకటి, టాస్క్ ఉన్నప్పుడు ఆయన పెట్టిన థింకింగ్ ఉంటది కదా! అది హైలైట్ ఉంటది. నేను చెప్తున్నా కదా! సో, ఆయన ఉంటే బాగుండేమో అనిపించింది. దట్స్ ఇట్ గైస్. అండ్ కమెంట్స్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. బట్ ఏదన్నా డిస్కషన్ అయ్యే కమెంట్స్ చేయండి ప్లీజ్. నేను దానికి కూడా రిప్లై ఇస్తాను మీకు. నేను నా ఆన్సర్ మీకు ఇస్తాను. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.